హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నాటేసులు అయిపోయాక మావాడు ఆకలి అవుతుంది, బిర్యానీ తిందా ఉన్నాడు. తినక చాలా రోజులు అయిందని నేను కూడా వస్తా అని చెప్పిన. ఏడు పోదామంటే వాడు సిద్దిపేటలో వింటేజ్ రెస్టారెంట్లో బాగుంటుంది అన్నాడు. రోజు పోయే తోవలో ఊకేం పోతామని వేరే తోవ పంట పోయినాం. మా ఊరు దాటినాక మర్పడకి వస్తుంది, మర్పడ దాటినాక ఖమ్మంపల్లి వస్తుంది. ఈ ఊరు ఖమ్మంపల్లి దాటిపోతా ఉంటే ఒక అడవి టచ్ అవుతుంది. చుట్టూ అటు ఇటు చెట్లు ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా వచ్చినాం. వానాలు పడ్డ తర్వాత చెట్లు మంచిగా పచ్చగా అయినాయి, అందుకే ఇంత గుబ్బురు కనబడుతున్నాయి. చీకట్లో ఒక్కలో మొత్తం భయం అవుతుందేమో. ఇప్పుడు కనబడేదైతే ఎంసంపల్లె ఊరు. ఇక్కడ నుంచి సిద్దిపేట 2 కిలోమీటర్లు ఉంటుందేమో. ఇదే తవ్వకు ఉంటుంది అన్నాడు మావాడు. రెస్టారెంట్ దగ్గర దాకా వచ్చినట్టే. వీడియో బయట నుంచి తీసుకుని మర్చిపోయినా, అందుకే ఫోటో పెట్టినా. లోపల మాత్రం మంచిగా ఉంది, పచ్చగా చూడడానికి. ప్రొజెక్టర్ సెటప్ కూడా ఉన్నట్టుంది. ఐపీఎల్ వచ్చినప్పుడు క్రికెట్ ఇట్లా పాటలు ఇట్లా పెడతారేమో. ఇంకా లోపల పోతున్నాము. రూమ్ చుట్టూ మాత్రం వెదురు బొంగుల సెటప్ ఉంది. పైన కప్పు కూడా గూడ్సెట్ టైప్ ఉంది. ఎట్లా అంటే ఊర్లలో వెనకట సత్రాల టైప్ ఉంది. ఊకే దమ్ బిర్యానీ ఏం తింటామని బగారాన్నం విత్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టినాం. రైస్ మంచి వేడిగా ఉంది, స్మెల్ కూడా బాగుంది. టేస్ట్ ఎట్లుందో తిన్నాక చెప్తా. టేస్ట్ కూడా మంచిగానే ఉంది, కాస్ట్ కూడా రీజనబులే. బయటకు వచ్చినాక వీడియో మళ్ళీ తీసిన. ఈ వీడియో ప్రమోషన్ వీడియో కాదు, యూట్యూబ్ పెట్టినాక ఏదో ఒక వీడియో తీయాలి కదా, ఇట్లా చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి.